అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 26 అశ్శురా. కవులు సూరా. ఖుర్ఆన్ సందేశం ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి, మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 116, 117, 118, 119, 120. قالوا لئن لم تنته يا نوح لتكونن من المرجومين. ఆయత్ నంబర్ 116. వారిలా పలికారు, ఓ నూహ్, నువ్వు గనక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపడం ఖాయం. قال رب إن قومي كذبون. ఆయత్ నంబర్ 117. అప్పుడు అతనిలా ప్రార్థించాడు, నా ప్రభువు, నా జాతివారు నన్ను ధిక్కరించారు. فافتح بيني وبينهم فتحا ونجني ومن معي من المؤمنين. ఆయత్ నంబర్ 118. కాబట్టి నీవు నాకు వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి, నన్ను నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. فأنجيناه ومن معه في الفلك المشحون. ఆయత్ నంబర్ 119. తుదకు మేము అతన్ని, అతని సహచరులను నిండు నౌకలో ఎక్కించి కాపాడాము. ثم أغرقنا بعد الباقين. ఆయత్ నంబర్ 120. ఆ తరువాత మిగిలి ఉన్న వారందరినీ మేము ముంచివేశాము. వ్యాఖ్యానం 91. హజరత్ నూహ్ అలైహిస్సలాంకి చెందిన ఈ వివరాలు ఇంతకు ముందు కూడా కొన్ని చోట్ల వచ్చాయి, ముందు ముందు కూడా రానున్నాయి. ఆయన అలైహిస్సలాం 950 సంవత్సరాలు దైవధర్మాన్ని ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆయన జాతివారు మంకుతనాన్ని మానుకోలేదు. పైగా అడుగడుగున ఆయన్ని కించపరచడం మొదలెట్టారు. నూహ్ అలైహిస్సలాం సుదీర్ఘకాలం తరువాత తన జాతిలోని దుర్మార్గులను శపించారు. ఒక ఓడను నిర్మించి విశ్వసించిన సహచరులను, జంతువులను, కనీస అవసరాలను అందులోకి ఎక్కించుకోమని అల్లాహ్ ఆయనకు ఆజ్ఞాపించాడు. అనంతరం భయంకరమైన పెను తుఫాను ద్వారా అవిశ్వాస జనులను ముంచివేశాడు. తుదకు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన నూహ్ భార్యను, కొడుకును కూడా వదిలిపెట్టలేదు. ఆయత్ నంబర్ 121, 122, 123. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. ఆయత్ నంబర్ 121. నిశ్చయముగా ఇందులో చాలా పెద్ద సూచన ఉంది, కానీ వారిలో పెక్కుమంది విశ్వసించే రకం కాదు. وإن ربك لهو العزيز الرحيم. ఆయత్ నంబర్ 122. నిస్సందేహంగా నీ ప్రభు సర్వాధిక్యుడు, దయాశీలి. كذبت عاد المرسلين. ఆయత్ నంబర్ 123. ఆద్ జాతివారు కూడా దైవ ప్రవక్తలను ధిక్కరించారు. వ్యాఖ్యానం 92. ఆద్ అనేది ఆ జాతి మూల పురుషుని పేరు. అతని పేరు మీదే అది ఆద్ జాతిగా పిలువబడింది. ఆయత్ నంబర్ 124. إذ قال لهم أخوهم هود ألا تتقون. ఆయత్ నంబర్ 124. అప్పుడు వారి సోదరుడైన హూద్ వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు, మీరు బొత్తిగా భయపడరా? వ్యాఖ్యానం 93. దైవ ప్రవక్త హూద్ అలైహిస్సలాం కూడా ఆద్ జాతి వారి సోదరుడిగా వ్యవహరించబడ్డారు. ప్రతి ప్రవక్త ఆ జాతి ప్రజలవాడై ఉంటాడు. ఆ జాతిలో నుంచే దేవుడు తన ప్రవక్తను ఎన్నుకుంటాడు. ఆ విధంగా అతను ఆ జాతి సహోదరుడే అవుతాడు. అయితే తమ మధ్యన నివసించే ఒక సాధారణ మనిషి ఉన్నట్టుండి దైవ ప్రవక్తగా మాట్లాడడం ఆయా జాతి ప్రజలను విస్మయానికి గురిచేసింది.
తమలాంటి ఒక మానవ మాత్రుడు దైవ ప్రవక్త అవటమేమిటి? మానవాతీతుడు దైవ ప్రవక్తగా రావాలి కదా అని వారు సందేహపడేవారు. ఆనాటి వారే కాదు, నేటి ప్రబుద్ధులు ముస్లిములు కూడా కొందరు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాంను మానవ మాతృనిగా ఒప్పుకోరు. పైగా ఆయన్ని ఒక మానవాతీతునిగా నమ్మబలుగుతుంటారు. మరి చూడబోతే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఖురైష్ వంశానికి చెందిన ఒక వ్యక్తే. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. ఆయత్ నెంబర్ 125, 126, 127, 128. إني لكم رسول أمين. ఆయత్ నెంబర్ 125. నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణి అయిన ప్రవక్తను. فاتقوا الله وأطيعون. ఆయత్ నెంబర్ 126. కనుక అల్లాహకు భయపడండి, నా విధానాన్ని అనుసరించండి. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. ఆయత్ నంబర్ 127. ఈ పనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగడం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది. أتبنون بكل ريع آية تعبثون. ఆయత్ నంబర్ 128. ఏమిటి? మీరు ఎత్తైన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనము లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా? వ్యాఖ్యానం 94. అరబీలో రీన్ అని ఉంది. రీయిన్ అంటే ఎత్తైన ప్రదేశము, కొండ, గుట్ట, కనుమ అన్న అర్థాలు వస్తాయి. అలాంటి చోట్ల ఆద్ జాతి వారు అవసరం లేకపోయినా కేవలం తమ వాస్తుకళను చాటి చెప్పే మోజుతో కట్టడాలు నిర్మించేవారు. ఆ కట్టడాల్లో ఎవరూ నివసించేవారు కాదు. ఆ విషయాన్నే దైవ ప్రవక్త హూద్ అలైహిస్సలాం ఎత్తి చూపుతూ దైవ ప్రసాదితమైన తెలివితేటలను, సాధన సంపత్తులను వృధాగా వ్యయపరచరాదని నచ్చజెప్పారు. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే వ్యక్తుల, జాతుల, రాజ్యాల సంపద సదా ప్రయోజనకరమైన లక్ష్యాల కోసం ఖర్చు కావాలి. నిరుపయోగమైన, నిరర్ధకమైన వాటి కోసం శక్తిని, సమయాన్ని, సంపదని వెచ్చించకూడదు. ఆయత్ నెంబర్ 129. وتتخذون مصانع لعلكم تخلدون. ఆయత్ నెంబర్ 129. మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన పటిష్టమైన భవనాలను నిర్మిస్తున్నారే. వ్యాఖ్యానం 95. ప్రతి చోట వారు పటిష్టమైన ఆకాశ హార్మోన్లను, నివాస భవనాలను నిర్మించటాన్ని హాబీగా చేసుకున్నారు. వారెన్ని మేడలు, మిద్దెలు నిర్మించినా వారి ఆయుష్ పెరిగేది కాదు. వారు శాశ్వతంగా ఈ లోకంలో ఉండేవారు కూడా కాదు. ఆ విషయాన్నే హజరత్ హూద్ అలైహిస్సలాం వారికి గుర్తు చేస్తూ మానవ వనరులను ఈ విధంగా వృధా చేయకండని హితవు పలికారు. ఆయత్ నెంబర్ 130, 131. وإذا بطشتم جبارين. ఆయత్ నెంబర్ 130. మీరు ఎప్పుడు ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్యపూరితంగా పంజా విసురుతున్నారే. వ్యాఖ్యానం 96. ఈ వాక్యం ఆద్ జాతి పరాక్రమాన్ని, దౌర్జన్యాన్ని, హింసా ప్రవృత్తిని సూచిస్తుంది. فاتقوا الله وأطيعون. ఆయత్ నంబర్ 131. కనుక మీరు అల్లాహకు భయపడండి, నా విధానాన్ని అనుసరించండి. వ్యాఖ్యానం 97. ప్రపంచంలో వారు చెలరేగిపోతున్న వైనాన్ని ఎత్తి చూపిన తర్వాత హజరత్ హూద్ అలైహిస్సలాం దైవభీతి వైపుకు వారిని పిలవడం గమనార్హం. ఇది దైవ ప్రవక్తల విధానం. తమ జాతి ప్రజలలో తిష్టవేసి ఉన్న చెడుగును ఎత్తి చూపిన తరువాత ప్రవక్తలు దానికి విరుగుడును, చికిత్సను కూడా చెబుతారు. ఆయత్ నెంబర్ 132, 133, 134, 135. واتقوا الذي أمدكم بما تعلمون. ఆయత్ నెంబర్ 132. మీకు తెలిసి ఉన్న సమస్త మంచి వస్తువులను మీకు వసగి మిమ్మల్ని ఆదుకున్న వానికి భయపడండి. أمدكم
بأنعام وبنين. ఆయత్ నంబర్ 133. ఆయన మీకు పశువుల ద్వారా సంతానం ద్వారా తోడ్పడ్డాడు. وجنات وعيون. ఆయత్ నంబర్ 134. తోటల ద్వారా చలమల ద్వారా సహాయపడ్డాడు. إني أخاف عليكم عذاب يوم عظيم. ఆయత్ నంబర్ 135. నేను మీ విషయములో ఒక మహాదినపు శిక్ష గురించి భయపడుతున్నాను. వ్యాఖ్యానం 98. దేవుడు మీకు ప్రసాదించిన ఈ నైపుణ్యానికి గాను మీరు కృతజ్ఞులుగా మసులుకుంటే సరి, లేకపోతే మీ ధిక్కార వైఖరి మీకు అనర్థదాయకం అవుతుంది. మీరు దైవాగ్రహానికి పాత్రులవుతారు. దైవాగ్రహం ప్రాపంచిక జీవితంలో కూడా మీపై విరుచుకు పడవచ్చు. ఒకవేళ ఈ లోకంలో మీరు ఉపేక్షించబడిన పరలోకంలో మాత్రం మీరు దైవశిక్ష నుంచి తప్పించుకోలేరు. قالوا سواء علينا أوعظت أم لم تكن من الواعظين. ఆయత్ నంబర్ 136. వారిలా అన్నారు, నువ్వు మాకు బోధించినా బోధించేవారిలో ఒకడవు కాకపోయినా మాకు ఒకటే. إن هذا إلا خلق الأولين. ఆయత్ నంబర్ 137. ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు. వ్యాఖ్యానం 99. ఇలాంటి మాటల్నే మన పూర్వీకులు కూడా చెప్పేవారు. కాబట్టి మనం ఈయన గారు చెబుతున్న దానిని వినాల్సిన పని లేదు. మన సనాతన మతాన్ని అవలంబిస్తూ మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉంటే చాలు అన్నది ఆదు జాతి వారి ఉద్దేశం. ఆయత్ నంబర్ 138, 139. وما نحن بمعذبين. ఆయత్ నంబర్ 138. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము శిక్షించబడము. వ్యాఖ్యానం 100. తమ పూర్వీకుల మతాన్ని వదిలిపెట్టబోమని ఆదు జాతి వారు ప్రకటించి పరలోక జీవితాన్ని తిరస్కరించారు. అందుకే తమకు ఏ శిక్ష పడదన్న ధీమా వారిలో ఉండేది. ఎందుకంటే అల్లాను మరణానంతర జీవితాన్ని విశ్వసించేవారు మాత్రమే దేవుడు విధించబోయే శిక్షకు భయపడతారు. فكذبوه فأهلكناهم إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. ఆయత్ నంబర్ 139. ఆద్ జాతివారు అతనిని హూదును ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయముగా ఇందులో సూచన ఉంది, కానీ వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు. వ్యాఖ్యానం 101. ప్రపంచ జాతులన్నింటిలోకి అత్యంత బలోపేతమైన సాహసోపేతమైన జాతి ఆది జాతి. అలాంటి జాతి ఏది భూమిపై ప్రభవింపజేయబడలేదని అల్లాహ్ సెలవిచ్చాడు. అల్ ఫజర్ సూరా. శక్తి సామర్థ్యాల రీత్యాను శరీర దారుఢ్యం దృష్ట్యాను అది సాటిలేనిది. అందుకే బలములో మమ్మల్ని మించిన వారెవరున్నారు, మన్ అషద్దు మిన్నా కువ్వహ్ అని ఆ జాతి వారు గర్వపడేవారు. హామీం సజ్దా 15. కానీ ఈ బలిష్ఠులు కూడా దైవ ధిక్కార వైఖరిని మాని భయభక్తుల వైఖరి అవలంబించకపోవడంతో అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. ప్రచండ గాలుల రూపంలో వారిపై శిక్షను అవతరింపజేశాడు. అవి మొత్తం 7 రాత్రులు 8 దినాలు ఏకధాటిగా వీచాయి. ఒక్కో సుడిగాలి వచ్చి మనుషుల్ని పైకి తీసుకుపోయి అక్కడి నుంచి అమాంతం నేలకేసి కొట్టేది. దాంతో వారి తలలు బద్దలై మెదడు బయటకు వచ్చేది. కడకు వారి శరీరాలు ఖర్జూరపు బొద్దుల వలె నేలపై పడి ఉండడం కనిపించింది. వారు పర్వతాలపై గుట్టలపై గుహలలో పటిష్టమైన భవనాలను నిర్మించారు. త్రాగునీటి కోసం లోతైన బావులు తవ్వారు. వారికున్న తోటలు అసంఖ్యాకం. కానీ దైవశిక్ష వచ్చి పడినప్పుడు ఈ వస్తువులేవి వారికి పనికిరాలేదు. వారు నామరూపాలు లేకుండా తుదముట్టించబడ్డారు. ఆయత్ నంబర్ 140, 141. وإن ربك لهو العزيز الرحيم. ఆయత్ నంబర్
140. మరి నిస్సందేహంగా నీ ప్రభు అపార శక్తి సంపన్నుడు, పరమ కృపాశీలుడు. كذبت ثمود المرسلين. ఆయత్ నంబర్ 141. సమూద్ జాతి వారు కూడా దైవ సందేశహరులను ధిక్కరించారు. వ్యాఖ్యానం 102. సమూద్ జాతివారి పట్టణం హిజ్ర్. ఇది ఇజాజుకు ఉత్తర దిక్కున ఉంది. ప్రస్తుతం అది మదాయనే సాలేహ్ పేరుతో పిలువబడుతున్నది. ఐసరుత్త ఫాసీర్. వారు అరబ్బులే. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తబూకుకు వెళ్ళే సమయంలో ఈ పట్టణాల మీదుగానే సాగిపోయారు. ఆయత్ నంబర్ 142, 143, 144, 145, 146. إذ قال لهم أخوهم صالح ألا تتقون. ఆయత్ నంబర్ 142. అప్పుడు వారి సోదరుడైన సాలెహ్ వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు, ఏమిటి, మీరు అల్లాహకు భయపడరా? إني لكم رسول أمين. ఆయత్ నంబర్ 143. నేను మీ వైపునకు పంపబడిన విశ్వసనీయుడైన ప్రవక్తను. فاتقوا الله وأطيعون. ఆయత్ నంబర్ 144. అందుకే మీరు అల్లాహకు భయపడండి, నా విధానాన్ని అనుసరించండి. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. ఆయత్ నంబర్ 145. ఈ పనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభువుపై ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టచ్ బెల్.